చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది పెద్ద పాప, అంతేనా? తర్వాత అంతే చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టే చేశారు పాపలు ఇద్దరు, అంతే. దట్స్ ఆల్. కాకపోతే జేఎంలో తన క్యారెక్టర్ కొంచెం రికగ్నైజ్డ్ క్యారెక్టర్ కాబట్టి నంది అవార్డు కూడా వచ్చింది. అవును, నంది ఇక్కడే ఉంది అనుకుంటా. ఉన్నాయి నందులు ఉన్నాయి, అదిగో నందులు ఉన్నాయి, 2-3 నందులు ఉన్నాయి. కానీ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారండి. ఆ పాపకి ట్రైనింగ్ ఇప్పించారా? ఏం లేదండి, ఏం లేదు. తను బహుశా తమిళ్లో కూడా ఇదే క్యారెక్టర్, ఇదే సినిమా తమిళ్ చేసినప్పుడు తను ఎగ్జామ్స్ లేకపోతే ఇంకేదో మూవీకి డేట్స్ ఇచ్చింది. అటు వెళ్ళాలి, అటు వెళ్ళుంటే మాత్రం బహుశా హీరోయిన్ అయిపోయి ఉండేదేమో. బికాజ్ తమిళ్ వాళ్ళు బాగా ఎలాంటి ట్రెడిషనల్గా చేసి న్యాచురల్గా చేసే వాళ్ళని అసలు వదలరండి, అది గుర్తుపెట్టుకొని. బట్ తర్వాత హీరోయిన్గా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి పాపకి. తను బాగా చదువుతుంది. సో ఇంజనీరింగ్ శ్రీనిధిలో ఉంది. ఒకసారి బయటకు వస్తే ఇంక లోపలికి వెళ్ళటానికి ఉండదు. మన రవిబాబు కూడా చలపతిరావు గారి అబ్బాయి. నేను యుఎస్లో ఉంటే కూడా మరీ అడిగి ఒక్కసారి రండి, నచ్చావులే సినిమాకి, ఒక్కసారి స్టోరీ వినండి. నేను ఆల్రెడీ ఆయన సినిమా చేస్తున్నాను అంతకుముందు. తరుణ్ సినిమా చేస్తున్నాను. నచ్చావులో ఫస్ట్ హీరోయిన్ గా అడిగారు. చాలా రిక్వెస్ట్ చేసి ఒక్కసారి స్టోరీ వినండి, సూపర్గా క్లిక్ అవుతుంది. తనకన్నా అది చేస్తుంటే కంటిన్యూ అయిపోయేది పాప హీరోయిన్గా. ఎందుకంటే ఆ టైంలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా. బట్ ఇది కూడా ఉంటుంది కదా, వద్దనుకున్నాం మేము. బాగా చదువుతుంది, ఎందుకు బయటకు తీసుకురావటం అని. కానీ ఇప్పటికి జైన్ సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ సదాది, సదా చెల్లెల్ది. అవును, చిన్న పాపకి ఇంట్రెస్ట్ బాగా. తనకి ఆపర్చునిటీ వచ్చింది కరెక్ట్గా అదే టైంకి. మ్యారేజ్ కూడా ముందు పెట్టాము. 2 చాయిస్ ఏంటి అని అంటే, ఆ బాబు అన్నాడంట మా అల్లుడు, పర్లేదులే తర్వాత అయినా చేసుకుంది చెద్దుగానిలే అని. ఎందుకంటే మరి తను అమ్మాయి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఇది చేస్తారు కదా. అట్లా మ్యారేజ్ మొన్న ఫిబ్రవరిలోనే చేశారు. బట్ హీఈస్ ఓకే తను చేయటానికి. కానీ ఇద్దరు పిల్లలకి అంటే పెద్ద పాపకి అసలు ఇష్టం లేదు హీరోయిన్ గా చేయటమే. కానీ తను ఏది మా మాట కాదన్నది. ఇది రెబెల్నెస్. రెండోది తన ఇష్టమైతే మేము ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు పెద్ద పాపని మీరు వద్దన్నారు. వద్దులేమ్మా చదువుకుంటున్నావు కదంటే సరేనండి. చిన్న బాబుకి వద్దులేమ్మా ఎందుకు హాయిగా అంటే నేను చేస్తానండి, సరే అనేసాము. సో ఇంక ఇప్పుడు షీ ఈస్ హ్యావింగ్ సమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు పాప చేయడానికి రెడీగా ఉన్నారు అయితే? ఎస్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, తన బిజినెస్, తను మంచి యానిమేషన్ చేస్తుంది లండన్లో. షీఈస్ వెరీ టాలెంటెడ్. మంచి ఇవి కూడా వేస్తుంది. తన పిక్చర్స్ పైన ఉన్నట్లున్నాయి వేసినవి. చార్కోల్తో మిమ్మల్ని అలానే దింపేస్తుంది యాస్టీస్ పేపర్ మీద. కానీ షీఈస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ దట్ వే ఆల్సో. టైంలో మీరు చూస్తే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ జనరేషన్స్ని ఇండస్ట్రీకి వద్దు, దూరంగా ఉండండి, ఇది మాతోనే అంతమైపోవాలి, ఇక్కడ చాలా ఉంటాయి, ఈ ఫేము, నేము, మనీ ఇవన్నీ ఓకే, ఇంతకు మించి దారుణాలు చాలా ఉంటాయి, మనకు వద్దని వద్దన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, పాత మన శోభన్ బాబు గారి పిల్లలు కానీ ఎవరు రాలేదు. మీరు చూసుకుంటే ఒకసారి జగ్గయ్య గారి పిల్లలు కానీ, కాంతారావు ఎవరు రాలేదు. హీరోయిన్స్ పిల్లలు కూడా రానివ్వలేదు. అంజలిదేవి గారు, వాణిశ్రీ గారు, ఆ జనరేషన్ రోషన్, ఆ జనరేషన్. బికాస్ అప్పుడున్న సిచ్యుయేషన్స్ వేరుగుండేది. అందులోకి వస్తే ఇండస్ట్రీలోకి మంచి అప్పటికన్నా చెప్తాను, అప్పుడే బాగుండే కొంత గొప్ప. ఇప్పుడు అసలు బాగాలేదు కదా. అట్లా కాదు, అక్కడ మైండ్ సెట్ మారిపోయింది రోషన్. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోకి చాలా మంది డ్రామాలు చేసేవాళ్ళు కదా, లేడీ ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు. కానీ స్క్రీన్ మీద కనగానే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. మంచి సంబంధాలు, పెళ్ళిళ్ళు అవ్వవు పిల్లలకి, ఆడపిల్లలకి. చేసుకున్న వాళ్ళు ఇప్పుడు శ్రీదేవి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకుని సెకండ్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మైండ్లో ఉండేది, అందుకే వాళ్ళు ఎవరు రానివ్వాల. బట్ ఇప్పుడు చూడండి, హీరోస్ పిల్లలందరూ ఆడపిల్లలతో సహా వస్తున్నారు ఇండస్ట్రీలోకి. ఎందుకంటే ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఇది ఒక క్రేజ్. వస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. మా టాలెంట్, మా ఫేమ్, మా నేమ్ మాతో ఆగిపోకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, నా గురించి అనట్లేదు. ప్లస్ పిల్లలు కూడా అప్పట్లో చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు వినట్లేదు. వాళ్ళకి ఇష్టమైనవి చేస్తారు వాళ్ళు. సో అట్లా ఈ జనరేషన్ నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఇదే చేస్తాను, మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఐ విల్ డూ ఇట్ మై ఓన్, నేను చేసేస్తాను అనే
సిచ్యుయేషన్ ఇప్పుడు జనరేషన్లో ఉంది. ఓకే. కాబట్టి మీరు ఇంకా యూ కెనాట్ సే నో. ప్లస్ ఇప్పుడు చేసినా కూడా తప్పుగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. దే ఆర్ ఓకే ఎవ్రీథింగ్, బికాస్ ఇఫ్ దే డోంట్ డూ ఆల్సో, వాళ్ళు చేయకపోయినా కూడా రోషన్, మూవీసే చేయకపోయినా కూడా బయట ఇప్పుడు జనరేషన్ అంతా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి మీరు అనుకునేటట్లు ఓన్లీ యాక్టింగ్, కష్టాలు, బాధలు కాదు, ఇంకా చాలా ఉంటాయి అనుకునేవన్నీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో లేని వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటున్నాయి. దట్స్ డిఫరెంట్ అయిపోయింది, ఇప్పుడు జనరేషనే డిఫరెంట్ అంతే. కానీ ఇప్పుడు మీ బ్లడ్ యాక్సెప్ట్ చేయలేదు చిన్న రొమాంటిక్ సీన్ చేయడానికి, ఒక పొలిటికల్ రౌడీలో చిన్న పైట్ జారే సీనే. మరి అలాంటిది రేపు మీ పాపని యాక్సెప్ట్ చేయగలరా? మీ మైండ్ తీసుకోగలదా? తీసుకోగలదా? చేయగలదు. ఎందుకంటే నేను పద్ధతులు, పరిస్థితుల ప్రకారం మారే వ్యక్తిని ఇప్పుడు ప్రెసెంట్కి. అప్పుడు నా వరకు తీసుకుంటే ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ రెడీ. మీకు మైండ్ లో ఉంటుంది కదా, కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు, భవిష్యత్తు ఉంది. కాదు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే చిన్నగా చూస్తుంది సమాజం, డెఫినెట్ గా ఉంటుంది. సమాజం ఏమీ అలా చూడట్లేదు ఇప్పుడు. అప్పుడు కాబట్టి నేను చేయలే, నాకు ఇష్టం లేదు. నేను ఇది నా ఇష్టం, నాకు సంబంధించి. నా పిల్లల గురించి నేను అనకూడదు. నా పిల్లల గురించి నేను మీరు ఇలానే ఉండాలి, అలానే చేయాలని కమాండ్, డిమాండ్ చేస్తే వినే జనరేషన్ కాదు ఇప్పుడు. సో ఇట్స్ దేర్ విష్. కాకపోతే చెప్తాము మంచి చెడు, జాగ్రత్త, ఇలా ఉండండి అమ్మా, అలా చేయండి అమ్మా, ఇలా చేస్తే బాగుంటుందని నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అడ్వైస్ చేసి నేను కొంచెం జాగ్రత్తగా తను గైడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ మై మైండ్ సెట్ నౌ. మీ వారికి కూడా ఓకే? తను కూడా నాలాగే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే బిడ్డల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం. ఇప్పుడు మీరు బలవంతంగా యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే? అఫ్ కోర్స్, నాకెప్పుడూ లేదు కదా ఇంట్రెస్ట్, మా వారికి కూడా ఎప్పుడూ లేదు. కాదు, వాళ్ళకి ఇష్టం ఉందనుకోండి, మరి మనం మా ఇష్టాన్ని వాళ్ళ మీద ఎలా రుద్దమంటారు చెప్పండి రోష్? ఓకే, నో. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం, ఇప్పుడు సైకలాజికల్ ఇవన్నీ తీసుకుంటే నో, అలా మనం ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఫ్యామిలీ అంతే. ఏం చేస్తున్నారు అల్లుళ్ళు? ఏం చేస్తున్నారు? పెద్ద అల్లుడు, పెద్ద పాప సాఫ్ట్వేర్, ఇద్దరు యుఎస్ లోని సిటిజన్స్ వాళ్ళు. స్టేట్ లో ఉంటారు? టెన్నెసీ స్టేట్, నాష్విల్ లో ఉంటారు. ఓకే. సో చిన్నల్లుడు మొన్ననే మ్యారేజ్ అయింది పాపకి, నాయుడు గారి కుండ బిర్యానీ. ఓకే, అది వాళ్ళ తన ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా అత్తగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ లేకపోతే మామగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ? ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరం కలిసే సెలెక్ట్ చేసాం. నేను కొంచెం ఎక్కువ పార్ట్ ఉంది. నేను ఆ పిల్లలు ఆడపిల్లలు కదా, వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాను కదా, ఏదైనా ఉన్నా వాళ్ళు నాతో డిస్కస్ చేస్తారు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఎవరైనా ఏదైనా మ్యాచ్ చెప్పినా కూడా అట్లా. ఇవాళ ఆడపిల్లల్ని ఇవ్వాలంటే అన్ని ఆచితూచి, అసలు ప్రాపర్టీ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, క్యారెక్టర్ మంచిది కావాలి అబ్బాయి అని చూస్తున్నారు. టెస్టులు చేశారా బాగానే అల్లుళ్ళకి? చేయలేదు. నో టెస్ట్లా? అట్లా చేయకూడదండి, మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాము, అంతేగాని వాళ్ళు రేపు టెస్ట్లు అది ఇది అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ మనస్తత్వాలు, అదే మాట్లాడి డెఫినెట్గా అది మాత్రం ఉంటుంది. నేను మాట్లాడతాను, చూస్తాను, ఆ మాత్రం అర్థం అవుతుంది కదా వాళ్ళ ఎలాంటి వాళ్ళు. మెయిన్ మంచి పిల్లలు, ఇద్దరు మంచి పిల్లలు. ఒక ఆనందం ఉంటుందా? మా అత్త మంచి ఆర్టిస్ట్ ఒకప్పుడు ఉంటుంది, ఉంది, ఇద్దరికి ఉంటుంది. అప్పుడప్పుడు మీ నటన చూపిస్తారు వాళ్ళ దగ్గర కూడా గట్టిగా? నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను రోషన్, కూతుళ్ళ కంటే కూడా ఎక్కువ ప్రేమగా ఉంటా వాళ్ళతో. నాకు వాళ్ళే అల్లుళ్ళు, వాళ్ళే కొడుకులు. అది అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇద్దరు కూడా అత్తమ్మ అంటుంటారు. అత్తమ్మ అంతే. చెరో 100 కోట్లు ఇచ్చారా కట్నం? లేదండి, అసలు ఏమి ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఏమి ఇవ్వలే. ముందే చెప్పేసాం ఏమి ఇవ్వము, ఏముంటారు చెప్పేస్తాను. ఏదైనా ముందే ఉండాలి చెప్పేది. ఇప్పుడు ఏమి ఇవ్వము, మీ కష్టం, మీ తెలివితేటలు, మీవి మీరు చూసుకోండి, ఏదైనా ఉన్నా తర్వాతే, అంతే. మాకు కావాల్సినప్పుడు మేము ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తామని చెప్పి. ఓకే, అలా అయితేనే, అంటే అప్పుడే వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది రోషన్. ఆశతో, డబ్బు మీద ఆశతో వచ్చే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఓకే, వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా హస్బెండ్ అలానే తన టాలెంట్, తన కష్టము, తనకున్న ఈ స్కిల్స్ అన్ని తను ఇచ్చేసుకున్నారు. నేను అలాంటి దాన్ని. సో నా పిల్లలు అలాంటి వాళ్ళే, వచ్చే భర్తలు కూడా అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే అడ్జస్ట్ అవ్వలేరు. ఓకే, సో అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్.
అలా పెళ్ళైన తర్వాత అయినా కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఉంటుంది, మాటలు వస్తాయి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా, బట్ నో, ఆ. మేము ఎలా ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అసలు మీరు? అలానే ఉండాలి, ఆ. అంతే ఉండాలి. మరి సంపాదించినంత పిల్లలు ఎంజాయ్ చేయకపోతే ఇంకెలా? అట్లా అనుకోవద్దు. ఎందుకు పిల్లలు ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాళ్ళని ప్యాంపర్ చేసి అన్నెసరీ ప్యాంపర్ అని నేను చెప్పట్లేదు, మరి కనీసం అంతే కదా. ఉంటది కదా. ఆహా, అది ప్యాంపరింగ్. జయలక్ష్మి గారి అమ్మాయి అల్లుడు అంటే ఒక రేంజ్ రోవర్ లో తిరగాలి కదా, అట్లా ఏం లేదు, ఒకళ్ళు వెల్ఫేర్ లోను డిఫెండర్ లోను తిరగాలి అట్లా కదా. ఏం లేదు, అలా ఉండొద్దు. క్యాబ్కి వెళ్ళిపోవాలా? క్యాబ్ వెళ్ళొద్దు. నీకు వెహికల్ అనేది దేనికి అవసరం? ఒక ట్రావెల్ కి అవసరం. అది రేంజ్ రోవరా, ఆడినా, బెంజ్ అనేది కాదు. ప్లస్ నువ్వు ఎవరో ఇస్తే కొనుక్కొని తిరిగే దాంట్లో కంటే నువ్వు సంపాదించుకొని కొనుక్కునే దాంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది. సో యూ గెట్ దట్ హ్యాపీనెస్ ఫస్ట్. ఓకే, తర్వాత వచ్చేవి ఎలా అయినా వస్తాయి, ఇచ్చేవి ఎలా అయినా ఇస్తాము. ఓకే. ఇప్పుడు మాత్రం ఫస్ట్ యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.